వర్ష బీభత్సానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మైసమ్మగూడలో ఉన్న పలు ప్రైవేట్ హాస్టల్లో నీటిలో మునిగిపోయాయి. హాస్టళ్ల ముందు మోకాళ్ల కంటే ఎక్కువ లోతులో నీరు ప్రవహిస్తుండటంతో విద్యార్థులంతా హాస్టళ్లలోనే చిక్కుకుపోయారు. హాస్టళ్ల సెల్లార్లలోకి కూడా నీరు చేరింది. దీంతో విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ హాస్టల్లోనే ఉంటున్నారు. అయితే అర్ధరాత్రి వర్షం దంచుకుట్టడంతో ఈ హాస్టళ్లను వరద చుట్టుముట్టింది. మైసమ్మగూడ మొత్తం వరద దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో హాస్టళ్లలో ఉంటున్న వేలాది మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. విద్యార్థుల కోసం స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జేసీబీ సాయంతో విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు. హాస్టల్ గదుల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న విద్యార్థుల్ని కాపాడుతున్నారు. భారీ వర్షానికి మైసమ్మగూడలోని అపార్ట్మెంట్లలోకి వరద నీరు చేరింది. అనేక బిల్డింగ్లలోని మొదటి అంతస్తు మేర వరద ప్రవహిస్తోంది. దీంతో అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారంతా చిక్కుకుపోయారు. బయటి ప్రపంచంతో అపార్ట్మెంట్ వాసులకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో తమను కాపాడాలని అపార్ట్మెంట్ వాసులు కోరుతున్నారు. మైసమ్మగూడ నుంచి మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం మైసమ్మగూడలో పరిస్థితి ఎట్లా ఉంది? మనం విజువల్స్లో చూస్తున్నాం, భారీగా వరద నీరు నిలిచిపోయింది. అక్కడ ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్లలో కూడా ఆ సెల్లార్లన్నీ నిండిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. మనకేంటి పరిస్థితి? రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షానికి ఇట్లాంటి దృశ్యాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మైసమ్మగూడెంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఇట్లాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. చాలా వరకు పైన మైసమ్మగూడెం చెరువు ఉంది. ఆ చెరువులో నుంచి వాటర్ మొత్తం కూడా దిగువ ప్రాంతంకి వస్తుంది అవుతున్నట్లు అధికారులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఎటు చూసినా కానీ మనకి వరద నీళ్ళే కనబడతా ఉన్నాయి. ఇటువైపు చూడొచ్చు, విద్యార్థులు చాలా మంది కనిపిస్తా ఉన్నారు కదా. వీళ్ళు హాస్టల్స్ నుంచి కాలేజ్ బ్లాక్ కి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో పరీక్షలు జరుగుతున్నటువంటి క్రమంలో వెళ్లేందుకు వాళ్ళందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది కాబట్టి మేబీ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్పోన్ చేసినట్లు ఉందనేది తెలుస్తూ ఉంది. ఇంకా దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదు. మనం ఒక ఫుల్ దృశ్యం చూడొచ్చు. ఎదురుగా ఎంత పెద్ద ఎత్తున ప్రవాహం అనేది వస్తుందో స్పష్టంగా గమనించవచ్చు. ఇటువైపు అంటే ఈ మైసమ్మగూడెం ఇది దూలపల్లి నుంచి రావాల్సినటువంటి రోడ్ ఇది. సో ఈ రోడ్డు మొత్తం కూడా వరద నీళ్లతో మునిగిపోయినటువంటి పరిస్థితి. మనకి రోడ్డు కూడా కనీసం కనిపించట్లేదు. వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా దిగువకి వదులుతున్నారు. మనకి ఎదురుగా ట్రాక్టర్లు, జేసీబీలు వస్తున్నాయి కదా. ఆ ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో విద్యార్థులను ఇక్కడ నుంచి అటువైపు పంపిస్తున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇటు చూడొచ్చు, విద్యార్థులు పక్క నుంచి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నటువంటి దృశ్యం ఉన్నది. అంటే కొంచెము వాటర్లో నడిచిన ఫ్లో ఎక్కువ అయినా సరే చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉదయం నుంచి పనిచేస్తున్నారు. విద్యార్థులందరినీ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఏందన్నా పొద్దు నుంచి బాగానే మందిని తీసుకుపోతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్. ఎందుకు ఇక్కడ ఏమున్నాయి? కాలేజీలు ఉన్నాయా, హాస్టల్స్ ఉన్నాయి? ఏమున్నాయి? కాలేజీలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. గుండ్లపోచంపల్లి మైసమ్మగూడెంకి వస్తుంది. ఏం కాలేజ్ అంటే ఏం కాలేజీలు ఉన్నాయి? మల్లారెడ్డి, నరసింహారెడ్డి అన్ని క్యాంపస్లే ఉన్నాయి పెద్ద పెద్ద. మనం చూడొచ్చు ఇక్కడ విద్యార్థులు జేసీబీ సహాయంతో విద్యార్థులను ఇక్కడికి తీసుకువస్తున్నటువంటి దృశ్యం మనం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. విద్యార్థులందరినీ కూడా ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ఏ కాలేజ్? మల్లారెడ్డి కాలేజ్. ఏడికేం తీసుకొస్తారు మిమ్మల్ని? వెనకాల మొత్తం క్యాంపస్ నుంచి ఎక్కడ హాస్టల్ తీసుకోవాలి? లే కాదు, రోడ్డుకి తీసుకొస్తారు. అక్కడ లోపల కూడా బిల్డింగ్లు మునిగినాయి అంటున్నారు. లే, నీళ్ళు వచ్చినాయి, ఏం మునగలే. వచ్చినాయి. ఎన్ని ఇల్లు అట్లా నీళ్ళల్లో ఉన్నాయి లోపల? ఏమో అంత ఐడియా లేదన్నా. కాలేజీకి తీసుకోవాలి. నువ్వేం చదువుతున్నావు? ఎంఆర్సెట్ ఫస్ట్ ఇయర్. ఇంకా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ? ఆల్మోస్ట్ అందరు అయిపోయారు. తోలుకొస్తున్నారు. సో జేసీబీ మనం ఇక్కడ చూడొచ్చు, జేసీబీ సహాయంతో విద్యార్థులందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. మెయిన్ రోడ్ మీదకి వాళ్ళని తరలిస్తున్నటువంటి
దృశ్యం ఇక్కడ మనము స్పష్టంగా గమనించవచ్చు. కొంచెము కాళ్ళు లిఫ్ట్ చేసినా కానీ ప్రస్తుతం నేను నిలబడినటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. ఒకసారి కొంచెం కాళ్ళు లిఫ్ట్ ఇట్లా కాళ్ళు గాలిలోకి లిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుందో కూడా ఊహించలేనటువంటి డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ ఈ మైసమ్మగూడెంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు ఒక దూరంలో మహిళలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని, యువతులు విద్యార్థులందరూ ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని ముందుకు కదులుతున్నటువంటి దృశ్యము కనిపిస్తూ ఉంది. ఈ విజువల్ మనము పెద్ద చెరువు ఏమన్నా ఇక్కడ ఉందా అనేటువంటి అంటే చెరువులోనే విద్యార్థులందరూ ముందుకు కదులుతున్నారు అనేటువంటి ఆ భావన కలుగుతుంది. అంత డేంజరస్ సిచ్యువేషన్ ప్రస్తుతం మైసమ్మగూడెంలోని ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ మైసమ్మగూడెంలో ఆల్మోస్ట్ రోడ్లన్నీ కూడా ఈ విధంగా డేంజరస్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇట్లా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కదా, ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు, దాని తర్వాత ఇతర సిబ్బంది అందరూ కూడా విద్యార్థులను రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం నీళ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరినీ వెనకకి కూడా పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. మూగజీవులు అక్కడ కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు కూడా జనరల్గా అక్కడికి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతుంటారు జనరల్గా, కానీ అవి కూడా పక్కన నిలబడి ఉన్నాయి. చాలా ఫ్లో అధికంగా ఉందని చెప్పవచ్చు. కొంచెము నార్మల్గా లైట్ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి డీసీపీలు, ఏసీపీ, దాంతోపాటు ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్లు, దాని తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సిబ్బంది, మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ ఇక్కడ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనము స్పష్టంగా గమనించవచ్చు. మొత్తము ఇటువైపు నుంచి అటువైపు వరకు, అటువైపు నుంచి ఇటువైపు వరకు మొత్తము చాలా వర్షపు నీళ్లు ఇక్కడనే ఉన్నాయి. ఏంటమ్మా ఎంతసేపటి నుంచి నిలబడ్డావు ఇక్కడ? ఎంతసేపటి నుంచి ఎప్పటి నుంచి వస్తున్నాయి? మార్నింగ్ 6 నుంచి ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఇలా ఎగ్జామ్ ఉన్నాయా? ఇప్పుడు మరి క్యాంపస్ దగ్గర నుంచి మీరు హాస్టల్ నుంచి క్యాంపస్ కి ఎట్లా పోతారు? ఇక్కడ నుంచి నడుచుకుంటా. ఏంటంటే మరి ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినారా? లేదు, 3 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వచ్చినాం. మేము కాలేజ్ కి వెళ్ళినాం, కాలేజ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినాం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని. ఎట్లా మొత్తం ట్రాక్టర్లు జేసీబీల సాయంతోనేనా? అవును, జేసీబీ అండ్ ట్రాక్టర్స్ వల్లనే మేము అటు వెళ్ళినాం, ఎగ్జామ్ రాసినాం, ఇటు వచ్చేసినాం. పట్టుకొని నడుచుకుంటే అప్పుడు మీద కూడా లేరు వర్కర్స్. అవునా? ఇప్పుడే వచ్చేటప్పుడు ఉన్నాయి, మళ్ళీ వాటర్ కూడా ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. కాదు, ఇప్పుడు నువ్వు ఏ సెమిస్టర్ అమ్మా? నేను సెకండ్ ఇయర్. ఫస్ట్ సెమ్ కూడా ఇక్కడ చదువుకున్నావు కదా. మొత్తం లాస్ట్ ఇయర్ వర్షాలు వచ్చినప్పుడు ఉండే ఇట్లా డేంజర్ సిచ్యువేషన్? అప్పుడు ఇట్లా లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇంత డేంజర్ సిచ్యువేషన్ ఇంత ముందు లేకుండే? లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా మంది ఉంటారు అమ్మ మీరు విద్యార్థులు ఈ కాలేజ్ లో, ఈ క్యాంపస్ లో? చాలా మంది ఉంటారు. సో ఎటువైపు చూసినా విద్యార్థులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ వరద నీరు అనేది చాలా ఎక్కువ కనిపిస్తా ఉన్నది. ఇక ఇటువైపు నుంచి మనం పక్క నుంచి కొంచెం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నము మనము చేద్దాము. ఇక్కడ కొంచెం ముందు బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయనేటువంటి సమాచారాన్ని అధికారులు అన్అఫీషియల్ గా చెప్తున్నారు. అఫీషియల్ గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు, కానీ అన్అఫీషియల్ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఒకవైపు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తము ఇటువైపు ఎటు చూసినా గానీ ఒక ఆయన మేబీ స్థానికుడు కావచ్చు, ఆయన ఒక కట్టె పట్టుకుని అక్కడ నిలబడ్డారు. ఎవరైనా విద్యార్థులు వస్తే ఆయనకి సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో కావచ్చు మేబీ. సో ఎటువైపు చూసినా మనకి ఇక్కడ కర్ఫ్యూ లాంటి వాతావరణం, జనరల్ గా కర్ఫ్యూ పెడితే నిర్మానుష్యంగా ఎట్లా కనబడుతుందో అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఓన్లీ ట్రాక్టర్లు, జేసీబీలు ఉంటే వాటి సహాయంతో ముందుకు అవతల వైపు నుంచి, అంటే క్యాంపస్ నుంచి హాస్టల్ కి, హాస్టల్ నుంచి క్యాంపస్ కి తీసుకుపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక ట్రాక్టర్లో విద్యార్థులందరినీ కూడా క్యాంపస్ నుంచి మళ్ళా తిరిగి హాస్టల్ కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. మొత్తము చాలా మంది విద్యార్థులు ఒక్కొక్క ట్రిప్ లో చాలా మంది విద్యార్థులను ఇందులో ఎక్కించుకొని ముందుకు కదులుతున్నటువంటి దృశ్యం మనము స్పష్టంగా గమనించవచ్చు. కొంతమంది భయపడుతున్నా వాళ్ళకి ధైర్యం చెప్పి ఏం కాదనేటువంటి అంశాన్ని ధైర్యం చెప్పి వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తము ట్రాక్టర్ కేవలం దీనికోసమే వాడుతున్నారు. విద్యార్థులను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా మంది వన్ బై వన్ విద్యార్థులందరూ కూడా
ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉన్నది. ఏంటమ్మా ఎప్పుడు వాటర్ ఇంతగానో మార్నింగ్ నుండి ఉంది, ఎర్లీ మార్నింగ్ నుండి. ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంతగానో ఫ్లో ఉందా ఇక్కడ వాటర్? చాలా ఇంకా ఎక్కువ ఉంది ఫ్లో, ఇప్పుడు కొంచెం తగ్గింది. అవునా? అంటే మీరు ఇలా ఎగ్జామ్స్ ఇంటర్నల్స్ అంటున్నారు? ఇంటర్నల్స్ అందుకే వెళ్ళాము. పోస్ట్ పోన్ చేయలే, సడన్ గా మళ్ళా రమ్మన్నారని చెప్పి వర్షంలో నాటుకుంటూ వెళ్ళాం. కాదు, ఇంత ఇబ్బంది ఉన్నది, మీరు ఫ్యాకల్టీ కానీ విద్యార్థులు కానీ అందరు ఇక్కడ నుంచే రావాలి కదా, మరి వర్షం పడుతుందని కనీసం వాళ్ళు కన్సర్న్ చూపించలేదంటే కొంతమంది ఆల్రెడీ డే స్కాలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు రావడం వల్ల మమ్మల్ని కూడా రమ్మన్నారు. అందరికి ఒకసారి పెట్టాలి కదా, మళ్ళీ కొంచెం మందికి ఒకసారి అయిపోయిందా ఇప్పుడు ఇంటర్నల్? అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్కడికి? హాస్టల్ కి వెళ్ళి. అటువైపు మొత్తం క్యాంపస్ ఉన్నదా? అటువైపు క్యాంపస్ ఉంటది, ఇటువైపు అన్ని హాస్టల్స్ ఉంటాయి. ఇప్పుడు వరుసగా ఈ లైన్ గా ఉన్నాయి అన్ని హాస్టల్స్ మొత్తం ఇవన్నీ హాస్టల్స్ ఉంటాయి అటు సైడ్ అంతా. గతంలో చూసినాం అమ్మ ఎప్పుడైనా ఇంతగానం వరద, ఇంత వర్షం? లాస్ట్ టైం జూలైలో ఒకసారి వచ్చిందన్న, జూలైలో ఒకసారి వచ్చింది. అప్పుడు ఇట్లానే వస్తే హాలిడేస్ ఇచ్చారు మాకు, 1 వీక్ అట్లా ఇచ్చారు హాలిడేస్. ఇప్పుడు కూడా ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారు. మరి ఏంటంటే భయం అవుతుందా? అవి కూడా వస్తున్నాయి కదా, భయం వేస్తుంది అనమాట వెళ్ళడానికి రావడం. గతంలో ఎప్పుడైనా చూసినారా ఇంతగా మీ కాలేజ్ పరిసరాల్లో లేకపోతే మీ ప్రాంగణంలో? రెగ్యులర్ గా ఏమో నార్మల్ రోడ్డు మీద నడుస్తారు, మీరు రెగ్యులర్ గా నడిచేటువంటి రోడ్డు మీద ఇంతగానం నీళ్లు? చూడలేదు అంకుల్ ఎప్పుడు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. మార్నింగ్ కూడా చాలా ఇబ్బంది అయింది వెళ్ళడానికి, అదంతా ఫ్లో బయటకు వచ్చింది, తేలు అవన్నీ కూడా వచ్చాయి, కొంచెం భయం వేసింది.